శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నెంబర్ 8 అండి. సంఖ్యాశాస్త్రంలో నెంబర్ 8 అంటే ఏ నెలలోనైనా సరే 8వ తారీఖు, 17వ తారీఖు మరియు 26వ తారీఖున జన్మించిన వారి యొక్క జీవిత విశేషాలు, వారి ఆలోచన విధానం, వారి శారీరక తత్వం, వారి మానసిక ఆలోచనలు ఎలా ఉంటాయి, వీరి జీవితంలో కష్ట నష్టాలు ఎలా ఉంటాయి, అభివృద్ధి ఎలా ఉంటుంది, వారి వృత్తులు ఏ విధంగా ఉంటాయి, ఏ వృత్తుల్లో రాణించగలుగుతారు, ఏ సంఖ్యలు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఏ సంఖ్యలు ఎంచుకుంటే కనుక దురదృష్టాన్ని కలిగిస్తాయి, కష్ట నష్టాలకు గురవుతారు, ఏ డైరెక్షన్ బాగుంటుంది, ఏ రంగులు బాగుంటాయి, ఏ రకమైన రంగులు పనికిరావు, అదేవిధంగా సంఖ్యలు ఏది అద్భుతంగా పనికొస్తాయి, ఇలా అదేవిధంగా చివరిలో కొంతమంది ప్రముఖులు ఈ తేదీలలో జన్మించిన వారు ఎవరెవరు ఉన్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చర్చించుకుందామండి. చివరి దాకా వీడియో చూడండి, మంచి అద్భుతమైన విషయాలు ఉంటాయి. మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మొదటిసారిగా విఎంకే ఆస్ట్రోనిమాల ఛానల్ని వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్లో మీ దాకా ఉంటుంది. ఎస్, నెంబర్ 8 అంటే ఏ నెలలోనైనా సరే, అంటే ఏ మాసంలోనైనా సరే 8వ తారీఖు, 17వ తారీఖు మరియు 26వ తారీఖున పుట్టిన వారందరూ కూడా 8వ నెంబర్ ప్రభావానికి వస్తారండి. ఎందుకంటే 1 + 7 = 8, 2 + 6 = 8, కాబట్టి 8. సహజంగా ఈ సంఖ్యాశాస్త్రాన్ని జ్యోతిషానికి అన్వయించుకుంటే 8 అంటే సాటర్న్, అంటే శని గ్రహం అండి. అంటే క్యాప్రికాన్ మకర రాశికి ఆపాదించబడింది 8వ నెంబర్. మకరానికి అధిపతి శని, స్వస్థానం. అదేవిధంగా ఇంకా ఎవరు వస్తారు 8వ నెంబర్ ప్రభావానికి అంటే, ఎవరైతే కనుక డిసెంబర్ 22వ తారీఖు నుండి జనవరి 20వ తారీఖు వరకు మధ్యన జన్మించిన వారు కూడా సోలార్ జోడియక్ ప్రకారం నెంబర్ 8కే చెందుతారండి. సహజంగా 8వ నెంబర్ ఎలా ఉంటుందయ్యా అంటే 8 ఇలా రాస్తామండి. ట్విస్ట్, టర్న్స్, డిఫికల్టీస్, బాధలు, కష్టాలు, నష్టాలు, జీవితంలో టర్నింగ్స్, ఎత్తు పొందాలు ఉంటాయండి. కాకపోతే 8వ నెంబర్ వారికి ఏది సులువుగా రాదు, అంటే షార్ట్ కట్ మెథడ్స్ వీళ్ళు ఫాలో కాలేరు, అయితే కూడా మంచిది కాదు. హార్డ్ వర్క్తోనే పైకి వస్తారండి. ఫస్ట్ కష్టించి పనిచేసి ఆ హార్డ్ వర్క్ నేచర్తోటి అంచెలంచెలుగా ఎదిగి టాప్ మోస్ట్కు వెళ్ళగలిగిన నెంబర్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ 8, నెంబర్ 8. ఉదాహరణకి మన భారత ప్రధాని వారు 17th సెప్టెంబర్ 1950 నెంబర్ 8 అండి. ఛాయ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక దేశ ప్రధానిగా 2వసారికి ఎన్నికయ్యారు. సో అంటే నెంబర్ 8 ప్రభావం అలా ఉంటుంది. వారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా పనిచేశారు అట్ ది ఏజ్ ఆఫ్ 35, అంటే గుజరాత్ రాష్ట్రానికి. ఇలా చూసుకుంటూ పోతే వారు పదవిని తీసుకున్నది కూడా 26వ తారీఖు. ఇలా చాలా విషయాలు మనం దీన్ని చూసుకున్నప్పుడు 26 నెంబర్కి అటువంటి ఇది ఉంది. సహజంగా చూస్తే వీరు ఎక్కువగా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటారండి 8వ నెంబర్ వారు. త్వరగా ఏది నెంబరు, దే ఆర్ ద ప్రాక్టికల్ పీపుల్. నచ్చిన దాన్ని, నచ్చిన విషయాన్ని వదిలిపెట్టారు, ఎంతవరకైనా ముందుకు వెళ్తారు. నచ్చకపోతే మాత్రం, నచ్చకపోయినా ఒకవేళ ఎవరైనా చీట్ చేసినా, మోసగించినా మాత్రం వదిలిపెట్టారు. అలాంటి గుణం కలిగిన వారు నెంబర్ 8. సాటర్న్ అంటేనే స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ లాగా ఉంటుందండి. ఎక్కువగా చూస్తే 8వ నెంబర్ ప్రభావం, 8 అంటే 8 కావచ్చు, 17 కావచ్చు, 26 కావచ్చు అండి. ఒక నెంబర్ 8 గురించి చెప్పట్లేదు, 3 నెంబర్ల గురించి. ఇవన్నీ కారకత్వాలు, క్యారెక్టరిస్టిక్స్. వీరు జన్మస్థానం నుండి దూరంగా నివసించడానికి 90% పాసిబిలిటీ ఉంది. ఎక్కువగా నివసిస్తూ ఉంటాం, అంటే జన్మస్థానానికి, జన్మ ప్రాంతానికి దూరంగా నివసిస్తూ ఉంటారు. కొంతమంది తల్లిదండ్రులకు కూడా పరిస్థితుల ప్రభావమే కావచ్చు, ఏదైనా సరే దూరంగా కూడా వారు నివసిస్తూ ఉంటారు. వీరు దయార్థ హృదయులే అండి, మంచి హృదయం కలిగిన వారు. సేవాభావం, ఆధ్యాత్మికత భావం. సినీ అంటే ఓల్డ్ థింగ్స్ కదా, సర్వీస్, ఫిలాసఫీ, ఆధ్యాత్మికత, జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రం, ఇలాంటివి, అకల్ట్ సైన్స్, ఇలాంటివన్నీ కూడా వీటి మీద బాగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, పట్టు కూడా ఉంటుంది. ఈ దయార్థ హృదయం అన్నప్పుడు మనకు మదర్ తెరీసా ఎంత సర్వీస్ చేశారు పూర్ పీపుల్కి, అనాథ పీపుల్కి అనేది కూడా మనకు తెలుసు. వారు కూడా 8వ నెంబర్కు సంబంధించిన వారే. వీరు చూడడానికి మెచ్యూర్డ్గా ఉంటారు, కాస్త ఏజ్ ఎక్కువ కనపడుతుంది. కానీ ముసలి వాళ్ళని డోంట్ థింక్, చూడడానికి అందంగా ఉండొచ్చు కానీ మెచ్యూర్డ్ పర్సన్గా కనబడుతూ ఉంటారు. ఒక ఇంట్లో కనుక ఒక 3 అన్నదమ్ముళ్ళు ఉంటే చివరి వాడిది కనుక 8 కానీ 17 కానీ 26 కానీ నెంబర్ ఉందనుకోండి, బర్త్డే ఆర్ బర్త్ నెంబర్ ఉందనుకోండి, ఈ లుక్స్ లైక్ ఎ మెచ్యూర్డ్ పర్సన్, తనే పెద్దవాడేమో అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. సాటర్న్ ఈజ్ ఎ మెచ్యూర్డ్ ప్లానెట్. వీరికి చాలామంది 8వ నెంబర్ వాడిని చూస్తే పిసునారులు అనుకుంటారండి, అలా కాదండి. వారిలో మంచి సేవా గుణం, హెల్పింగ్ చేసే, సహాయం చేసే గుణం కలిగి ఉంటారు.
మీరు కనుక గమనిస్తే కొంతమంది 8వ నంబర్లో పుట్టినవారు, 8 అంటే 8 కావచ్చు, 17 కావచ్చు, 26 కావచ్చు, ఈ తేదీలలో పుట్టినవారు కనుక డాక్టర్స్గా ఉంటే కనుక కొంతమంది ఫీజు తీసుకోకుండా కూడా సర్వీస్ చేస్తూ ఉంటారు ఉచితంగా, పూర్ పీపుల్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి, ఇలాంటి వారికి. ఇంకా కొంతమంది 8వ నంబర్ వాళ్ళు ఎక్కువగా మతపరమైన ఆధ్యాత్మికమైన భావాలే కాకుండా చారిటీస్, చారిటబుల్ ట్రస్ట్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ ఇవన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారండి. కాబట్టి ఒక మంచి సేవా తత్పరత కలిగిన వాళ్ళు నెంబర్ 8 వాళ్ళు. ఎలాగైతే కనుక మనకు ఎలక్ట్రానిక్ వాచ్లో కానీ క్యాల్కులేటర్లో కానీ నెంబర్ 8 అనేది ప్రభావం చేస్తుందండి. అది లేకుండా పాట్ అనేది వర్కౌట్ కాదు, లోపల ఇంటర్నల్గా ఏదైతే సాఫ్ట్వేర్ ఉంటుందో వర్కౌట్ కాదు. సో ఇట్ టర్న్స్ విత్ అంటే 8కి సంబంధం ఉంటుంది, ఆల్ 8 కనబడుతూ ఉంటాయి. అదేవిధంగా ఇంగ్లీష్లోని వర్ణమాలలు కూడా ఎన్ని అయ్యా అంటే లెటర్స్ మనం A to Z వరకు 26 ఉంటాయండి. 2 + 6 = 8. సో ఇలా 8వ నంబర్కి ప్రభావం ఉంది. ఈ 8 అనే సంఖ్య విజ్ఞానానికి లేకుంటే ప్రగతికి, డెవలప్మెంట్కి ఎంతైతే కారణం అవుతుందో విధ్వంసానికి కూడా అంతే కారణం అవుతుంది. ముఖ్యంగా తీసుకున్నప్పుడు మనము ఈ 26-11 కసబ్ మార్నక్ హోండా, అదేవిధంగా 26 ఫిబ్రవరి గోత్రాఖండ్ సంఘటన, అదేవిధంగా 26 జనవరి ఖజ్ భూకంపం, 26 జూలై చూసుకుంటే ముంబై ట్రైన్ యాక్సిడెంట్, అదేవిధంగా మనకు 26 సెప్టెంబర్ చూసుకుంటే అహ్మదాబాద్ ఫ్లడ్, ఇలా చాలా విషయాలు ఈ నెంబర్ 8కి 2 + 26 అంటే 26, 2 + 6 = 8, ఇలా 8కి ముడిపడి ఉందండి. విజ్ఞానం ఉంది, దాన్ని పాజిటివ్ వేలో తీసుకుంటే డెవలప్మెంట్ ఉంది, నెగిటివ్ వేలో తీసుకుంటే కనుక డిస్ట్రక్షన్, విధ్వంసం కూడా కలిగి ఉంటుంది. అందుకనే 8 నెంబర్ వాళ్ళు కనుక 8 అంటేనే సాటర్న్, సిస్టమాటిక్, ఒక జడ్జ్, క్రమశిక్షణ కలిగి ఉంటే కనుక అద్భుతమైన ఫలితాలు 0 to హీరో దాకా వెలుగుతారండి. అంటే అంత డెవలప్మెంట్ ఉంటుంది. ఈ 8వ నెంబర్ వాళ్ళు కనుక వీళ్ళు ఆల్కహాల్ కానీ లేకుంటే కనుక ఈ ప్లేయింగ్ కార్డ్స్, గ్యాంబ్లింగ్, డ్రగ్స్, స్మోకింగ్ ఇలాంటి వాటికి కనుక అలవాటు పడితే కనుక, చెడు స్నేహాలకు కనుక అలవాటు పడితే వీరు ఎంత విధ్వంసకాలు అవుతారో అంత సమాజానికి ఇబ్బంది కూడా. అదే కాకుండా ఇలాంటి వాళ్ళు కనుక ఒక సిస్టమాటిక్ లైఫ్లో ఉంటే కనుక గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ ఉండి, నాన్ వెజ్ లేకుండా, స్మోకింగ్, డ్రగ్స్, ఆల్కహాల్ ఇలాంటివి లేకుండా కనుక సమాజానికి వీళ్ళు ఎంతో ఉపయోగపడతారు. అలాంటి పవర్ఫుల్ నెంబర్ అనేది మన 8వ సంఖ్య. శని ఇస్ అ బిగ్ ప్లానెట్ అండి, హ్యూజ్ ప్లానెట్. ఇది వాయుతత్వ రాశి కూడా. సో శని గ్రహం చుట్టూ వలయం అనేది ఉంటుంది, డస్ట్ ఫార్మ్ అయి ఉంటుంది. లోపలికి వెళితే మధ్య పార్ట్, కోర్ పార్ట్ వెరీ స్ట్రాంగ్గా ఉంటుంది. అదేవిధంగా 8వ నెంబర్ వాడు చూడడానికి ఆషామాషిగా ఉన్న వాళ్ళలో ఉన్నటువంటి ఏదైతే స్ట్రాంగ్నెస్ ఉంటుందో ఆ కోర్ స్ట్రాంగ్గా ఉంటుందండి. దృఢ నిశ్చయం కలిగి ఉంటారు వాళ్ళు. కనుక ఒకసారి మనసులో పడితే మాత్రం అంతే స్ట్రాంగ్, దాన్ని స్టిక్ అనే స్ట్రాంగ్గా ఉంటారు. కాకపోతే అబ్స్టాకిల్స్ అనేవి చాలా ఉంటాయి, అది సెకండరీ థింగ్. త్వరగా వీరు ఏది సాటిస్ఫై కారండి, వారికి తొందరగా తృప్తి అనేది ఉండదు. కొంత ఆశావాదులు కూడా, కానీ లక్ అనేది అప్పుడప్పుడు వేరీ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ 8వ నెంబర్ వాళ్ళు కష్టపడితేనే పైకి వస్తూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళకి బ్రాడ్ షోల్డర్స్ ఉంటాయి, ఇవన్నీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. దయార్థ హృదయాలు, క్యారెక్టర్స్ పరంగా చూసుకున్నప్పుడు కోర్ స్ట్రాంగ్గా ఉంటుంది. వృత్తుల పరంగా తీసుకున్నప్పుడు సహజంగా ఫిలాసఫీ, ఆధ్యాత్మికత, ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు, భూ సంబంధం, ఇండస్ట్రియలిస్టు, పొలిటికల్ కూడా. మనం ఇందాక చెప్తున్నాం భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, జడ్జిలుగాను, రైల్వే డిపార్ట్మెంట్. మీరు చూస్తే ట్రైన్ కలర్ కూడా స్కై బ్లూ, లైట్ కలర్, బ్లూ కలర్ ఉంటుందండి. ఇట్ ఇండికేట్స్ సాటర్న్, సెంట్రల్ గవర్నమెంట్. అదేవిధంగా లేబోరియస్, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, జడ్జిలు, లాయర్లు, కోర్టు, ఈవెన్ శని కనుక వీక్ ఉంటే పౌల్ట్రీ, స్కిన్ బిజినెస్, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్, ఈ విధంగా మనకు మిషనరీ, భూములు అమ్మడం, కొనడం. ఎందుకంటే మకరంలో కుజుడు ఉచ్చ పొందుతారు. సాటర్న్ ఈజ్ ద భూతత్వం మరియు వాయుతత్వం కూడా అండి. కాబట్టి రెండు కలిపిన గ్రహం కాబట్టి వీళ్ళు ఇలాంటి వాటిలో పనికొస్తారు. మిషనరీ, టూల్స్ ఇలాంటి వాటిలో కూడా బాగా రాణించగలుగుతారు. అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియలిస్ట్ కూడా పనికొస్తారు. మరి వీరికి శరీరంలో ఏం ఇండికేట్ చేస్తుందంటే చర్మము, హెయిర్, అదేవిధంగా కాళ్ళు, కిళ్ళు ఇండికేట్ చేస్తాయండి. ఆరోగ్య విషయంలో ఎలాంటి రకమైన అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉందంటే వీళ్ళకి ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ ఇలాంటివి, లిగ్మెంట్, జాయింట్ లిగ్మెంట్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. డైరెక్షన్ విషయంలో తీసుకున్నప్పుడు ముఖ్యంగా వీరికి నార్త్ బాగా పనికొస్తుంది, తదనంతరం వెస్ట్ అండి. దే హ్యావ్ టు అవాయిడ్ ఈస్ట్. అదేవిధంగా కొంతమంది నైట్ యాక్టివిటీస్, కోల్డ్ స్టోరేజ్లో పనిచేస్తూ ఉంటారు.
కొంతమంది క్యాష్నో లాంటి వాటిలో పనిచేస్తుంటారు, కొంతమంది నైట్ టైమ్స్ ఎక్కువగా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు. ఎందుకు అయ్యారంటే సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్ సెట్ ఇన్ ద వెస్ట్, వెస్ట్ ఇండికేటెడ్ బై సాటర్న్, సాటర్న్ ఈజ్ అగైన్ నెంబర్ 8. కాబట్టి ఇలా ద్వారా మనం అనుపాదించుకోవచ్చు. డైరెక్షన్ విషయానికి వచ్చే వరకు నార్త్ అండ్ వెస్ట్ బాగుంటుందని చెప్పుకున్నాం. నెంబర్స్ విషయానికి వచ్చే వరకు 5వ నెంబర్ 6వ నెంబర్ అద్భుతంగా పనిచేస్తాయండి. వీళ్ళు ఒంటరిగా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు, బయటికి ఎక్స్ప్రెసివ్ కాదు వీరు. ఇలాంటి వారికి కనుక పరమ మిత్రులైనటువంటి 5, 6 నెంబర్స్, 8వ నెంబర్ వారికి 5, 6, 5 అంటే 5 కావచ్చు, 14 కావచ్చు, అదేవిధంగా 23 కావచ్చు, 6 అన్నప్పుడు 6, 15, 24 తేదీలలో పుట్టిన వారితో వివాహం కానీ వ్యాపారం కానీ షేరింగ్ ఆఫ్ థింగ్స్ కనుక ఉంటే కనుక బాగా ఫ్లవరిష్ అవుతారు. వీరికి మోటివేట్ చేసేవాళ్ళు, ఉత్సాహపరిచే వాళ్ళు కనుక ఉంటే కనుక అద్భుతాలు సాధించగలుగుతారు మన 8వ నెంబర్ వాళ్ళు. మరి న్యూట్రల్ నెంబర్ ఏదంటే కనుక నెంబర్ 3 అండి. న్యూట్రల్, పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు. మరి ఈ 8వ నెంబర్ వారికి పనికి రాని సంఖ్యలు అంటే అదృష్టాన్ని కలిగించిన సంఖ్యలు ఏంటంటే 1, 2, 4, 8 మరియు 9. మొత్తం కలిపితే 1 అంటే 1 కావచ్చు, 19 కావచ్చు, 28 కావచ్చు, 37, 46 ఇలా 55 ఇలా, 2 అంటే 2, 20 ఇలా ఎన్నైనా కావచ్చు అండి. ఇలా కలిపితే 2 రావచ్చు, 2 వస్తే కూడా. అదేవిధంగా 8కి 8 పనికిరాదండి, ఇట్స్ డిస్ట్రక్టివ్ నెంబర్ అని చెప్పుకున్నాం. 9 అన్నప్పుడు 9, 18, 27, 36 ఇలా 45, 54, 63 ఇలా నెంబర్స్ ఫోన్ నెంబరే కానీ, అంటే మీ మొబైల్ నెంబరే కానీ, ఫ్లాట్ నెంబరే కానీ, ఫ్లాట్ నెంబరే కానీ, కార్ నెంబర్ అయినా సరే అవాయిడ్ చేయండి. 8కి పనికిరాదు, 8కి 9 కూడా పనికిరాదు. తదనంతరం సీక్వెన్స్లో 2, 3, 4 కూడా పనికిరాదండి. కొంతమంది 4 బ్యాలెన్స్డ్ అని చెప్తారు. నో, ఇట్స్ రాంగ్ కాంబినేషన్. ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ సౌందర్య గారి యాక్షన్ మనం ఒక డీటెయిల్ విశ్లేషణ చేసుకున్నాం న్యూమరాలజీ ప్రకారం. 4కు 8 కూడా మంచి కాంబినేషన్ కాదండి. సో ఇది. మరి రంగుల విషయానికి వచ్చే వరకు ఆకుపచ్చ, బ్లూ, స్కై బ్లూ, బ్రౌన్, వైలెట్ కలర్స్ అద్భుతంగా పనిచేస్తాయి. నెంబర్ 8 వాళ్ళకి 8 అంటే 8 కావచ్చు, లేదంటే 17, 26 తేదీలలో జన్మించిన వారికి వీరికి రెడ్ కలర్ మరియు బ్లాక్ అవాయిడ్ చేయడం ఉత్తమం. అవి కలిసి రాని రంగులు. అంటే ఏదైనా ముఖ్యమైన ఈవెంట్ ఉంది, ఒక శుభకార్యం ఉంది, మ్యారేజ్, ఎంగేజ్మెంట్, లేకపోతే జాబ్లో జాయిన్ అవుతున్నారు, ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు, ఫారెన్ వెళ్తున్నారు, లేకుంటే మీరు ఏదైనా ఒక యూనివర్సిటీకి అప్లై చేస్తున్నారు, ఇలాంటి ఏవైనా సరే శుభ కార్యక్రమాలకు బెటర్ టు అవాయిడ్ బ్లాక్ అండ్ రెడ్ కలర్. ఏదైనా సరే వారాల్లో ఏం పనికి వస్తాయి అన్నప్పుడు బుధవారం మరియు శుక్రవారం అద్భుతంగా పనిచేస్తాయండి మా 8వ నెంబర్ వారికి. మరి ప్రముఖులు చూస్తే నరేంద్ర మోడీ గారు భర్త అని చెప్పుకున్నాము. అదేవిధంగా ఆశా భోంస్లే గారు, వీటిలో కష్టాలు నష్టాలు కూడా ఉంటాయండి. ఆశా భోంస్లే గారు కూడా ప్రముఖ సింగర్, యాక్టర్. వీరికి కూడా జీవితంలో 2 వివాహాలు, ఒక సన్ చనిపోవడం, ఒకరు క్యాన్సర్ అవ్వడం, ఇంకా ఇలాంటి సంఘటనలు ఉన్నాయి. మరి ఇంకా తీసుకుంటే మన సౌరవ్ గంగూలీ గారు, క్రికెటర్, అదేవిధంగా మెచ్యూర్ పర్సనాలిటీ, తెలుగు యాక్టర్ మరియు హీరో అల్లు అర్జున్ గారు, డింపుల్ కపాడియా, శిల్పా శెట్టి గారు, ఇంకా తీసుకుంటే ఇలా చాలామంది డిఫరెంట్ రంగాల వాళ్ళు నెంబర్ 8లో ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నామండి. వీళ్ళందరూ కూడా నెంబర్ 8 ప్రభావానికి చెందిన వారే. ముఖ్యంగా రెమెడీస్ విషయానికి వచ్చే వరకు నెంబర్ 8 వరకు విష్ణు సహస్రనామ ఆరాధన, హనుమాన్ చాలీసా పఠనంతో పాటుగా సర్వీస్ టు పూర్ పీపుల్కి హెల్ప్ చేయటం, ఆర్ఫనేజ్కి హెల్ప్ చేయటం, అదేవిధంగా నాన్ వెజ్, ఆల్కహాల్ అవాయిడ్ చేయండి. బట్ డూ అంటే డైలీ వాక్ చేయడం, ప్రాణాయామం చేయడం. ఎందుకంటే శని కాలం ఇండికేట్ చేస్తుంది, వాకింగ్ చేయాలి. వాయుతత్వ రాశి కాబట్టి బ్రీతింగ్ ప్రాణాయామాలను చేయడము, ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోవడము, వేరే వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండటము, ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళడం. ఎందుకంటే సాటర్న్ అనేది సిస్టమాటిక్ ప్లానెట్ కాబట్టి ఇది 8లో ఉన్నటువంటి ట్విస్టులు, డిస్ట్రక్షన్స్, డిఫికల్టీస్ తగ్గించాలంటే ఇవన్నీ ఫాలో కావాల్సి ఉంటుంది. అదేవిధంగా 8 నెంబర్ వారు కూడా 5, 6ను చూస్ చేసుకోండి. అది ఏ రంగంలోనైనా సరే మీకు పాజిటివిటీ అనేది పెరుగుతుంది. మీ పేరులో కానీ, మీ న్యూమరాలజీ ప్రకారం నామ సంఖ్య 5, 6 వచ్చే విధంగా పెట్టుకోండి. మీ సిగ్నేచర్ కూడా చెక్ చేసుకోండి. ఇలా చేసుకుంటూ పోతే బాగుంటుంది. మీరు అనొచ్చు మరి 8వ నెంబర్ వల్ల జీవితం అందరికీ ఇలానా ఉంటుందని. ఉండదండి. ఎందుకంటే మీరు పుట్టిన మీ బర్త్ నెంబర్ వేరు, డెస్టినీ నెంబర్ వేరు. మీకు జరుగుతున్నటువంటి న్యూమరాలజీ ప్రకారం దశలు అందశలు కూడా వేరే ఉంటాయి. కాబట్టి అందరి జీవితం ఒక రకంగా ఉంటుంది, కానీ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం అందరికీ ఇలానే ఉంటాయండి. సో ఇదే అండి మనం ఇవాళ చూసాము నెంబర్ 8 గురించి. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఉపయుక్తంగా ఉంది, ఉపయోగపడుతుంది అనుకుంటే 10 మందికి షేర్ చేయండి. మొదటిసారిగా విఎంకే ఆస్ట్రోనిమాలజీ ఛానల్ని వీక్షిస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా. సర్వే జన సుఖినో భవంతు.
స్వస్తి.